శుభాకాంక్షలు మీ అందరికీ. మరి ఇప్పటి వరకు మరి దర్శిని చెప్పిన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ, కృతజ్ఞతలు. మరి అల్పమైన నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని నిలవబెట్టాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, వందనాలు నాయన, కృతజ్ఞతలు నాయన. అయ్యా, నిలబడేది నువ్వు నిలబెట్టావు, మాట్లాడేవాడివి నువ్వే అని ధైర్యంతో నిలవబడి ఉండగా నా తండ్రి, అయ్యా నన్ను నీ ఆధీనంలో ఉంచుకుని మీరేం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలు నాలో నుండి రావటానికి, నీ బిడ్డలు వినటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఇప్పుడు దర్శిని చెప్పినట్లుగా లూకాసు వార్తలో 5వ అధ్యాయము మొట్టమొదటి నుండి చివరి వరకు మరి మాట్లాడింది. అనేక వచనాలు మరి పేతురు గారు గురించి మాట్లాడింది. పేతురు గారు ధోనిలో యేసయ్య ఎక్కాడు అంటే మరి పేతురు అంటే యేసయ్యకి ఇష్టం కాబట్టి ఆ ధోనిలో ఎక్కటానికి ఆయన మీద ఉన్న ప్రేమ, వాత్సల్యత, ఆ వాత్సల్యతను బట్టి, ఆ ప్రేమను బట్టి మరి పేతురు హృదయము, ధోని అంటే హృదయము అనే మరి వాక్యము ఉంది కాబట్టి ఆ ధోనిలో, మన ధోనిలో కూడా, మనం హృదయం అనే ధోనిలో కూడా మనం ఆహ్వానించినట్లయితే యేసయ్య మన హృదయంలో కూడా దేవుడు వచ్చి మనం ఏదైతే వద్దు అంటాడో దేవుడు, మరి ఆ మాటలు మనం చేయకుండా, ఆ పనులు చేయకుండా మరి ఏదైతే చెయ్యాలనుకుంటాడో అది చేసే విధముగా హృదయం అనే ఆ ధోనిలో మనం ఆహ్వానించినట్లయితే మన హృదయములో ఉండి మరి నడిపిస్తాడని ఈ లేఖనాలు సెలవిచ్చి ఉన్నాయి. మరి ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఈ అంతకుముందు రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, ఎన్నోసార్లు వలేసాము, ఆ వలలో ఒక్క చేప అయినా పడలేదని ఎంతో బాధతో అన్నప్పుడు యేసయ్య కొంచెం దూరంకి వెళ్ళి వల వేయి, చేపలు పడతాయి అని చెప్పినప్పుడు మరి పేతురు గారు ఇప్పటి వరకు చేశాం కదా, ఇంకేంట్లే అని అనుకోకుండా చక్కగా యేసయ్య మాటిని, యేసయ్య చెప్పినట్లే వల వేయగా మరి ఎన్నో విస్తారమైన చేపలు పడినట్లుగా లేఖనాలు చూస్తున్నాం మనము. అలాగే ఆయన ఏదైతే చెప్పాడో మనం అది చేస్తే ఎంతో ఆశీర్వాదము. మరి అలాగే వేయగానే ఎన్నో చేపలు పడినాయి. ఆ పడినప్పుడు ఆహా పడిని అని ఆయన ఉల్లాసపడలేదు, కానీ పాపాత్ముణ్ణి నేను అని పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపమే దేవుడికి ఇష్టం. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు లోకపరముగా, పరలోకపరముగాను ఇస్తాడు. ఇచ్చినప్పుడు అవి మనము సంతోషంగా వాడుకోవటం కాదు, కానీ దినదినము ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడి ఇంకా ఆయన చెప్పిన మాట విని లోబడి భయపడి ఆయన చిత్తము జరుగునట్టు. ఆయన చిత్తం ఏంటి అంటే లోకపరముగాను మరి లోతుకెళ్ళి చేపలు పట్టమన్న అన్నప్పుడు చేపలు ఇచ్చాడు. అలాగే పరలోక ఆశీర్వాదం, నువ్వు చేపలు బట్టే జాలరువి కాదు కానీ మనుషులను బట్టే జాలరని పేతురుతో మాట్లాడినప్పుడు ఒక్క ప్రసంగమే చేశాడు ఆయన. ఒక ప్రసంగం చేసినప్పుడు వేవేల మంది బాప్తీసం పొందుకుని ఆ పరలోక రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని, ఆయన మనలాంటి స్వభావము కలిగిన మనిషే అయినా మరి దేవుడు చెప్పినట్లు విని పాత స్వభావము మరి దేవుడు తీసివేసి క్రొత్త స్వభావముతో, క్రొత్త కొత్త మనసుతో ఆయన ఆశీర్వదించి మరి దేవుడు ఎన్నో మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు పేతురు పట్ల జరిగించారు.
అలాగే మన్ను కూడా దేవుడు పిలిచాడు అర్హత లేని వారు, పాపాత్ములుగా ఉండగానే పిలిచాడు. మనము పాపమేంటో పుణ్యమేంటో తెలీదు. మేము అంతకుముందు పూజలు చేస్తే అదే మంచిది అనుకుని పూజలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అది కాదు ఇదని దేవుడు పిలిచి ఇట్టి గొప్ప పని అప్ప చెప్పారు. అందును బట్టి దేవుడికి కృతజ్ఞతలు. మరి ఈ పనిలో మనుషులను పట్టే విధముగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి మరి ఎలా వాళ్ళని మేము కూడా ఎలా వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకురావాలన్నది దేవుడు చిత్త ప్రకారంగా మేము కూడా వెళ్ళినట్టయితే ఖచ్చితంగా దేవుడు మరి అనేక ఆత్మలను దేవుడు తీసుకొస్తాడని మేము నమ్ముచూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే పాత మనసుతో మనం ఉండకుండా క్రొత్త మనసుతో మరి ఉన్నట్లయితే మన హృదయం అనే ధోనిలో ఆయన ఉండి ఎన్నో మన పక్షముగా అద్భుత ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు పేతురు పట్ల ఎలా అయితే జరిగించాడో మన పట్ల కూడా అలా జరిగిస్తాడని నమ్ముచూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగునే మరి క్రొత్త మనసు ఎలా వచ్చింది అంటే మన హృదయము మరి పాపముతో నిండి ఉన్న మన హృదయాన్ని దేవుడు పిలిచి ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇలా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాట మనం వినేవారిగా ఉండి క్రొత్త మనసుతో యేసు మనసుతో మరి ఆయన మన ధోనిలో హృదయం అనే ధోనిలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన మాట వినకపోతే మరి మన ధోని అనే హృదయంలో ఉండడు. మనము ఆయన చెప్పిన పనులు మనము చేయలేము అన్నమాట. అలాగునే అలా ఉండకుండా ఆయన చెప్పినట్టు మనం ఉన్నట్లయితే మన హృదయంలో నిత్యము ఉండి ఆయన చిత్తము నెరవేర్చేవారిగా ఆయన మాట విని ఆయన సంతోషపెట్టేవారిగా ఉంటామని ఈ లేఖనాలు సెలవిచ్చి మరి పేతురు కూడా మనలాంటి మనిషి స్వభావము కలిగిన మనిషి అని ఈ లేఖనాలు సెలవిచ్చినప్పుడు మరి క్రొత్త మనసు ఎలా వచ్చింది అంటే ఆయనతో సావాసం చేస్తేనే మనకి అట్టి కొత్త మనసు వచ్చింది అనమాట. ఆ కొత్త మనసు రావాలి అంటే ఆయనతో మనం స్నేహం చేయాలి. మరి బాప్తిస్మం అనేది అది గొప్ప ధన్యత. ఆయన సొంత బిడ్డలుగా మనం వెళ్ళగలుగుతాం. అట్టి బాప్తిస్మము ఈరోజు రేపు అని కూడా కాదు, కానీ ఆయన చెప్పినప్పుడు మనం మాట విని తీసుకున్నట్లయితే మన హృదయంలో ఆయన ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మరి పాత స్వభావము మనం పాత బట్టలు మీద మరి ద్రాక్ష రసము ఉండదు అని కూడా మాట్లాడాడు దేవుడు. లోక సువార్తలో కూడా పాత బట్టకు కొత్త తిత్తు వేస్తారా, దానిలో పోస్తే అది చినిగిపోయిద్ది అని లేఖనాలు ఉన్నాయి. కాకపోతే మనం పాత హృదయములో యేసయ్య నువ్వు రా అని అంటే ఉంటాడా? మనము మన ఇంట్లోనే ఏదైనా వాసన కొడితే ఏంటో వాసన అది క్లీన్ చేసుకునేదాకా మనము నిద్రపోము. అలాగే మనం పాడైపోయిన మన హృదయములో యేసయ్య రావటానికి ఇష్టపడ్డాడు అనమాట. ఈ పాడైపోయిన హృదయాన్ని, ఈ వాసన కొడుతున్న హృదయాన్ని, పాత హృదయాన్ని, ఈ పాత స్వభావాన్ని తీసివేసుకుంటేనే యేసయ్య మనలోకి వస్తాడు. అది యేసు రక్తం ద్వారానే సాధ్యం, ఆయన ప్రేమ ద్వారానే సాధ్యము. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం విని బాప్తిసం తీసుకుని క్రొత్త మనస్సుతో ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన చిత్తము మన పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు పేతురు పట్ల ఎలా అయితే జరిగించారు. ఆయన అంతకుముందు మనలాగా ఉన్న మనిషి, నేను పాపాత్మున్నయ్యా అన్న ఆ మనిషి ఆయన ద్వారా ఒక్క ప్రసంగం చేస్తే ఎన్నో ఆత్మలు రక్షణలోకి వచ్చినాయి. మరి యేసయ్య సిలువ వేసుకుని ఎలా అయితే మరణించాడు, చనిపోయాడు, పేతురు గారు కూడా తలకిందులుగా వేయించుకుని మరి ఆయన భూమి మీద ఉండగా మరి పిరికివాడిగా ఉన్నప్పుడు ఆ పేతుర్నే గొప్ప మరి మనుషులను బట్టే జాలరగా చేశాడు. అలాగే తలకిందులుగా వేసుకుని సిలువ వేసుకుని శిష్యుడిగా మార్చాడు. ఆయన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అనమాట. అలా ఉన్నాడు అంటే పేతురు గారు మరి ఆయనతో ఎంత స్నేహం చేస్తే ఎలా ఉంటే అలా ఉండగలుగుతాడు. మనము కూడా అలా ఉండి మంచి మనస్సాక్షి కలిగి
దేవుడు చెప్పిన ఎవరి కాళ్ళమే మనం సరిచేసుకోవాలి కానీ వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉండారు అనుకోవటం తప్పు. అది ఎవరి హృదయం వాళ్ళది. ఇప్పుడు నా లెక్క నేనే చెప్పుకోవాలి, నా లెక్క మీరు చెప్పరు, నీ లెక్క నేను చెప్పను. మన హృదయం లెక్క మనమే చెప్పుకోవాలి. ఏ తప్పైనా సరే చేసినప్పుడు మన తప్పులు మనమే సరిచేసుకోవాలి కానీ ఒకళ్ళ మీద రుద్ది మనము దోషులుగా దేవుడి దగ్గర ఎప్పుడూ ఉండకూడదు. ఉంటే అది మనకే మంచిది కాదు. దేవుడికి వచ్చి ఒరిగింది ఏదీ లేదు. ఆయన చూస్తా ఉంటాడు, నా మాట వింటలేదు పిల్లలని బాధపడతాడు. మనం ఎలా అయితే మన మాట మరి పిల్లలు మన మాట వినకపోతే మనకి ఎంత బాధో ఎంత వేదనో, వాళ్ళు సరిగా లేరని. అలాగే యేసయ్య మనము కూడా సరిగా లేకపోతే ఎంత బాధపడతాడు. నీ కోసం రక్తం కార్చాను కదా, ప్రాణం పెట్టాను కదా, నా మాట వింటలేదు మీరని ఆయన బాధ పెట్టేవారంగా కాకుండా మరి తెలిసి తెలియనప్పుడే బాధ పెడుతున్నాం. మనకు తెలియనప్పుడే తెలిసి కూడా మనం బాధ పెడుతున్నాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం అన్నమాట. ఒకవేళ తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగితే వేరు, తెలిసి కూడా తప్పు చేసి ఆయన బాధ పెట్టేవారిగా కాకుండా మంచి మనసుతో ఆయన కోరుకున్నట్లుగా ఈ కొత్త సంవత్సరములో మరి మరి ఈ సంవత్సరం అంతా ఆయన మాట మనం వినేవారిగా, ఆయన చెప్పినట్టు చేసేవారిగా, ఇతరుల్ని గాయపడే విధముగా కాకుండా మరి ఇప్పుడు ఇతరుల్ని గాయపరిస్తే దేవుణ్ణి కూడా గాయపరిచినట్లే మనము. అలా కాకుండా మంచి మనసుతో ప్రేమతో ఉండాలయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఉంచుతాడనమాట. అట్టి అనుభవాలు నేను ఎన్నో అనుభవించాను. ఆ మనసు మాకు ఉద్దేశయ్యా, నువ్వే కదా పిలిచింది, మా హృదయాన్ని మార్చు నీ ప్రేమతో అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. అట్టి అనుభవం నేను అనుభవించాను అనమాట. నేను అనుభవించిన మనస్సు, దేవుడి మనస్సు, దేవుడి ప్రేమ ఇప్పుడు పేతురు గారికే కాదు మనకు కూడా అవసరం. కాబట్టి పేతురు ఎలా అయితే నడిచాడో, మాట విన్నాడో, దుడుకుగా ఉన్న ఆ పేతుర్నే క్రీస్తు అనే బండ మీద కట్టి, పునాదిగా కట్టి ఆయన్ని గొప్ప వ్యక్తిగా మార్చిన యేసయ్య మన కూడా మారుస్తాడని నమ్ముచూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మనము కూడా అలా మారదాం. మారి అనేకమైన ఆత్మలను దేవుడికి అప్పచెప్పేవారిగా మరి ఎన్నో మరి చేపలు, లోకపరమైన చేపలు ఆశీర్వాదం పిలవగానే ఆ ధోని ఎక్కగానే మాట వినంగానే అలాగే ఎన్నో చేపలను ఇచ్చాడు దేవుడు. మరి పరలోకపరమైన ఆశీర్వాదం ఇవ్వడా ఆయన మాట విన్నప్పుడు ఆ పరలోకములు మనుషులను పట్టే జాలరువు కాదు కానీ, చేపలు పట్టే జాలరువు కాదు కానీ మనుషులను పట్టే జాలరని దేవుడు మాట్లాడినప్పుడు మరి ఎంత మందిని మార్చాడు యేసే పేతురు గారు. ఎంతో మందిని మార్చి జీవ గ్రంథములో ఆయన శిష్యుడుగా మరి ఆది అపోస్తుడుగా మరి ఎంతో సేవ చేశాడు అనమాట. మనం అంత కాకుండా అంత చేయలేకపోయినా నూలు వారైనా చేసినట్టయితే ఆ ఫలితము మనకి దక్కిత్తని ఈ లేఖనాలు సెలవిచ్చి ఉన్నాయి. కాబట్టి కనీసం నూలు వారైనా యేసయ్య కోసం మనం చేద్దాం. చేసి ఆయన మహిమకరముగాను ఆయన్ని సంతోష పెట్టేవారు. తెలియనప్పుడు బాధ పెట్టాం, తెలిసినప్పుడు సంతోష పెట్టాలనే ఆశ నాలో పుట్టించింది కూడా యేసయ్యే. ఆ యేసయ్య కృపను బట్టి, జాలిని బట్టి మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలముగా మరి ఆయన చెప్పినట్టుగా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే మరి ఆత్మలను రక్షించేవాడు ఆయనే. కాబట్టి మన్నైతే ఎలా అయితే పిలిచాడో నశించిపోతున్న ఆత్మలను కూడా ఖచ్చితంగా పిలుస్తాడని నేను నమ్ముచు మరి ఇట్టి గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు, ఇట్టి అవకాశాన్ని. అందుని బట్టి కృతజ్ఞతలు. నేను బైబిల్లో చూసి ఎక్కడ ఏ వాక్యం ఉందో కూడా నాకు తెలియదేసయ్యా, నేను నిలబెడతాను, నువ్వే మాట్లాడాలి, నీ గురించి ఒక్క మాట మాట్లాడినా చాలేసయ్యా అనుకున్నప్పుడు దేవుడు ఈ రీతిగా నిలవబెట్టి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరములో అయినా మనము ఆయన్ని సంతోష పెట్టే విధముగాను, మనము నూతనముగా
ఆయన ప్రేమ అనుభవించితే ఎలా ఉండిద్దో రుచి చూసేవారిగాను ఉండాలన్నది దేవుడి చిత్తము, దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశ ప్రకారంగా మనం నడిచినట్లయితే మన హృదయము తేట తెల్లగా సంతోషముతో అందరితో సమాధానముతో ప్రేమతో ఉండాలన్నది దేవుని కృప. అలాగే ఉందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని కనికరాన్ని బట్టి ఈ సంవత్సరం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని ఆయన సన్నిధిలో వివరించడానికి ఇచ్చిన అర్హతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాకరుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అల్పమైన మాతో ప్రభువ నోరు తెరిచి చెప్పించే దేవుడు నువ్వే. నిన్ను నమ్ముకున్న వారిని ఏనాడు తృణీకరించే దేవుడివి కూడా కాదు నాయన. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏం మాట్లాడాలి తలుచుకున్నామో మాకైతే తెలియదు, కానీ ప్రభువా మా నోటిని మీరు వశపరుచుకొని ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడితే మా హృదయంలో నీ వాక్యం విత్తబడి మహావృక్షం అవుతుందో ప్రభువా అటువంటి వాక్యాన్ని మాలో ఉంచమని, వినేవారికి అయ్యా వినుబుద్ధవ్వాలి, చెప్పేవారికి తడబాటు లేకుండా చెప్పాలి, నిన్ను గూర్చి స్పష్టంగా సూటిగా చెప్పే అర్హతను మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య దివ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు గత ఆదివారం పాస్టర్ గారు చెప్పారు. దానిలో నుంచే ఈరోజు ఒక హోంవర్క్ కింద తీసుకొని ఆయన సన్నిధిలో చెప్పడానికి ఇచ్చిన అర్హతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నెసరెతు సరస్సు మీద నిలిచి ఉన్నారంట. అయితే అలా నిలిచి ఉన్న ఆయన సరస్సు తీరమనున్న, అంటే ఆ సరస్సు తీరానికి వచ్చిన 2 దోణెలను ఆయన చూశాడు. ఆ 2 దోణెలను ఆయన చూసి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుతున్నారు. ఏం చేస్తున్నారంటే వలలు కడుగుతున్నారంట. వలలు అంటే అసలు అర్థం ఏంటి? వలలతో మనం ఏం చేస్తాము? చేపలు పడతాము. ఆ వలలు వాళ్ళు కడుగుతున్నారు. అయితే ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగాడు. ఏం చేశారు యేసయ్య? సీమోనుదైన ఒక దోణిని చూశారు. అది సీమోను పేతుడిది. ఆ దోణిని చూసి ఆ పేతురు యొక్క ఆ దోణిలో కూర్చొని కొంచెం ముందుకు త్రోయి అన్నాడు దేవుడు. అయితే అంటే ఇలా నెట్టడమేగా, కొంచెం ఆ దరి నుండి ఇలా ముందుకి నెట్టారనమాట. నెట్టడం అంటే ఏంటి? ఇదొక ప్రశ్న. ఎందుకు త్రోయమన్నాడు ఆయన? ఆయన ఎందుకు దానిలో కూర్చున్నాడు అనేది ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ 4వ వచనంలో నీవు దోణిని లోతుకు నడిపించు అన్నాడు మళ్ళీ దేవుడు. ఎవరిని? పేతుర్ని. ఇదొక ప్రశ్న. ఫస్ట్ ఏంటి? వలలు తోయడం, మళ్ళీ కొంచెం లోపలికి లోతుకి నడిపించు. తర్వాత ఇక్కడ దేవుని మాట వినటం. ఎవరు విన్నారు? పేతురు గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వారు వలలు పగిలిపోయి. ఇదొక క్వశ్చన్. ఇలా వెళ్తూ ఉంటే ఈ మొత్తం సన్నివేశంలో 1 నుండి 11 వచనాల్లో అన్ని క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి. అసలు వలలు పిగిలిపోవడం ఏంటి? ఆ మాట వినటం ఏంటి? ముందుకు తోయమండం ఏంటి? లోతుకు నడిపించడం ఏంటి అనేది మనం ఒకసారి ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ పేతురు యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఆ పేతురు వరుసలోకే వస్తాం. ఆది అపోస్తులు కట్టిన దేవుడు మనకు కడతాడు. అదే వరుసలో మనం అందరం ఉన్నాము కనుక, అదే శిష్యరకాన్ని మనం పొందుకుని ఉన్నాం కనుక, ఆశీర్వాదాన్ని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇది మన జీవితంలో నెరవేరబడాలి, నెరవేరుతుంది. ఆయన యొక్క బలాన్ని శక్తిని మనం పొందుకునే వారిగా ఉంటాము. అయితే ఈ 3వ వచనంలో దోణెను కొంచెం ముందుకు తొయ్యి అని చెప్పాడు పేతురుతో. అంటే ఇప్పుడు ఆ దోణి ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు దోణిని నడిపే వాళ్ళని ఏమంటాము? నావికుడు అంటాం. నావిగేటర్ అంటే దిశను ఉద్దేశించేవాడు. నావిగేటర్ అంటే ఎవరెక్కి కూర్చున్నారు దాని మీద? యేసయ్యకు కూర్చున్నాడు. నావిగేటర్ మనకి ఇప్పుడు. ఆ దోణి ఎవరిది? పేతురుది. అంటే దోణిని దేంతో పోలుస్తాం మనం? విశ్వాస జీవితంతో పోలుస్తాం. ఆ విశ్వాస జీవితంలోకి ఎవరికి కూర్చున్నారు? యేసయ్యకు కూర్చున్నారు. ఇప్పుడు నీకు నావిగేటర్ గా యేసయ్య ఉన్నాడు. నీ దిశను ఎటు వెళ్తావు, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నిర్దేశించేది
మన యేసయ్య. అప్పుడు ఎలా అయితే పేతురుని నిర్దేశించి ఆయన కూర్చొని కొంచెం ముందుకు తొయ్యి అన్నాడు. అంటే నేను కూర్చున్నాను కదా, ఇప్పుడు మన హృదయమే నావ, ఈ నావలో దేవుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, దా ప్రార్థన చెయ్యి, కొంచెం ముందుకురా, నాతో కలువు, నాతో మాట్లాడు అంటున్నాడు. అలా పేతురుని కూడా కొంచెం ముందుకు రమ్మన్నాడు. అలాగే పేతురు ముందుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు యేసయ్య, ఆ హృదయంలో కూర్చొని వాక్యాన్ని అందరికీ చెప్తున్నాడు. అంటే పేతురు కూడా విన్నట్టేగా, ఆ నావని అక్కడ పెట్టి నుంచొని విన్నట్టేగా ఆ బోధ చాలించిన తర్వాత కింద వచనాల్లో బోధించుట చాలించిన తర్వాత, అంటే ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు పేతురుకి యేసయ్యకి తెలుసు కదా. అక్కడ జన సమూహాన్ని చూశాడు, వారందరినీ దేవుడు లక్ష్య పెట్టలేదు, కానీ పేతురుని లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టి బోధను చాలించిన తర్వాత ఏమంటాడు, నీవు దోణెను లోతునకు నడిపించు. అంటే ఏ హృదయం వింటుందో ఆయనకు తెలుసు, తన వారెవరో కూడా దేవుడికి తెలుసు కనుక కొంచెం లోతుకెళ్ళు అని చెప్తే, ఆ మాట విన్న పేతురు ఏం చేస్తాడు, నీ పక్కన కొంచెం లోతుకు తీసుకెళ్ళి చేపలు పట్టడానికి వలలు వెయ్యి అని చెప్తే, వెంటనే మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమి పడలేదు, ఇప్పుడు ఏం చేయమంటావు, వేయి, సరే నీ మాట ప్రకారం వేస్తున్నానులే అని చెప్పి మాట విన్నాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ మాట వినేవాడిగా పేతురు ఉన్నాడు. అలాగే దేవుడు మనకు కూడా కొన్ని విషయాలు హృదయంలో చెప్తాడు, కానీ మనమే వినం. ఎందుకంటే మన సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు, ఇవన్నిటినీ మనం, ఏ మనిషికైనా ఉంటుంది, పేతురికి ఉంటుంది. కానీ ముందు వచనాల్లో తన అత్తకి జ్వరం వస్తే దేవుడు స్వస్థపరచడం అనేది ఆయన చూశాడు, ఆ కార్యాన్ని. అలాగే అనేకమైన కార్యాలు ఆ ఊర్లో చేస్తున్నప్పుడు అన్నీ చూశాడు. అంటే అక్కడ ఏం తెలిసింది అతనికి, ఆయన ఏమైనా చేయగలడు, మొత్తం అధికారం ఉన్న దేవుడు అనే ఆలోచన పేతురికి అనేది ఉంది. అటువంటి ఆలోచన దేవుడు మనలో ఉంచాడు కనుక అక్కడి నుంచి ఆయన చెప్పిన మాట విని అక్కడ వేశాడనమాట. వేసినప్పుడు ఏమైంది, 6వ వచనంలో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలు పిగిలిపోవచుండగా. వలలు అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం. మత్తయి సువార్త 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపల పట్టిన వలను పోలి ఉన్నది. చాలమ్మా. ఎలా ఉందంట, పరలోక రాజ్యము సముద్రంలోని చేపలను పట్టే వలలాగా ఉందంట. అటువంటి పరలోక రాజ్యాన్ని దేవుడు వలతో పోల్చాడు. అంటే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, దేవుడి మాట వినేవాడెవడు, విననివాడెవడు, పనికొచ్చే చేపేంటి, పనికిరాని చేపేంటి. ఇప్పుడు వలయంగానే ఏం చేస్తాడు, దానిలో ఉన్న మత్స్యకారుడు మంచి చేపలు వేసుకుంటాడు, పిచ్చి చేపలు బయటపడేస్తాడు. అలాగే మన దేవుడు కూడా పరలోక రాజ్యంను అలాగా సముద్రంలో ఉన్న వలతో పోల్చి మనకు కూడా పరలోక రాజ్యాన్ని అప్పగించాలని, మనకు ఒక వారసత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అలాగే ఇక్కడ దేవుడు వల గురించి మాట్లాడాడు. వలకి ఆన్సర్ వచ్చింది కదా. నెక్స్ట్ 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు కాళ్ళ ఎదుట సాగిలి పడ్డాడంట. ఏంటండి, ఎందుకని సాగిలి పడ్డాడు? పై వచనంలో ఏముంటది, వలలు పిగిలిపోవచ్చున్నంత చేపలు పట్టారంట వాళ్ళప్పుడు. వేరొక దోణిలో ఉన్న వాళ్ళని హెల్ప్ అడిగారు. వీళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి అని, అంటే మాట్లాడే అవకాశం కూడా లేని స్థితిలో సంజ్ఞ చేసి రమ్మని పిలిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరు, జెబెదయి కుమారులైన, వాళ్ళ పేర్లు చెప్పండి, యోహాను, యాకోబు. వాళ్ళు కూడా విస్మయం పొందారు, చాలా ఆశ్చర్యపోయారు. అయ్యే, ఇన్ని చేపలు రాత్రంతా ఇంత ప్రయాసపడ్డాం కదా, మరి యేసయ్య మాట వినంగానే ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చింది అని చెప్పి చాలా విస్మయం ఉంది. ఏం చేశారు, ఈ సీమోను పేతురులో కార్యం జరిగింది. వెంటనే మోకరించి, ఆ పేతురు యొక్క స్వభావం చూడండి అక్కడ, వెంటనే దేవుడు చేసిన కార్యాన్ని చూశాడు, మోకాలు ఎదుట వంగాడు. అంటే వినయం, అయ్యా నువ్వు చేయగలవు అని ఆయన యొక్క అధికారానికి లోబడే మనస్తత్వం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సాగిలపడ్డాడు అంటే
సాష్టాంగపడిపోయాడు. ప్రభువా, నన్ను విడిచిపో, ఎందుకంటే నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకున్నాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను ఆయన అక్కడ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నేను పాపాత్ముణ్ణి, నువ్వు చేసిన కార్యం నాకు ఇది చాలా గొప్పది అని చెప్పి అక్కడ పేతురు ఒప్పుకున్నాడు. ఈ స్వభావాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క ఆత్మీయ జీవితంలోనే నడుస్తూ ఉన్నాం, కానీ ఎంతవరకు బలాన్ని పొందుకున్నాం అనేది మనలో లేదు. అసలు అంచనా వేసే శక్తి కూడా మనకు లేదు. మీకేంటి మాకేంటి ఎవ్వరికీ లేదు, కానీ దేవుడికి ఉంది అంచనా. నీ మనసు ఎలా ఉందో ఆయనకు తెలుసు, నువ్వు ఏ పనులు చేయగలవో ఆయనకు తెలుసు, నీ విశ్వాసం ఎంత గట్టిగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఒకవేళ విశ్వాసంలో అల్పత్వం వస్తుంది, ఎదుగుదల వస్తుంది. అల్పత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చి మనని పట్టుకుంటాడు. అలాగే ఎదుగుతున్నప్పుడు మనలో గర్వము, అంధకారము రాకుండా దేవుడు కూడా మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూ మనం నడిపిస్తూ ఉంటాడు. అలాగే పేతురు జీవితంలో కూడా దేవుడు చేశాడు. తర్వాత అక్కడున్న యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా తమ నావలను ఒక దరికి చేర్చి ఏసయ్య ఏమంటాడు, మనుషులు పట్టే జారులుగా నేను చేస్తాను రమ్మంటే ఒక దరికి చేసి బయలుదేరారు దేవుడు వెంబడించడానికి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఏసయ్య సిలువ మరణానికి అప్పగించక ముందు జరిగిన సన్నివేశం ఇది. ఇదే తీసుకెళ్ళి మనం ఏసయ్య సిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత ఆయన ఆరోహణమయ్యి తండ్రి దగ్గరికి వెళ్ళబోయే ముందు మరలా జరిగింది ఈ సన్నివేశం. చూద్దామా ఒకసారి రండి. యోహాను సువార్త 21 యోహాను సువార్త 21 అధ్యాయం మొత్తం తీసుకోండి. తీసుకుంటే ఆయన సముద్ర తీరంలో మరలా శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. అది మూడోసారి అనుకుంటా, కింద ఉంటది లాస్ట్ వచనంలో ఉంది మూడోసారి అని. జెబెదయి కుమారుడైన ఆ శిష్యులిద్దరూ పేతురు మళ్ళీ చేపలు పడ్డానికి బయలుదేరారు. ఏంటి, ఆల్రెడీ అప్పటికి 2 సార్లు ప్రత్యక్షమయ్యి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, అంతా అయిపోయింది. మరలా వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, చేపలు పడ్డానికి నేను వెళ్తున్నాను అంటే మేము కూడా వస్తామని బయలుదేరి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆ దోణి ఎక్కారు, కానీ చాలా వరకు పట్టినా కానీ చేపలు పట్టలేదు. సూర్యోదయం అయ్యేటప్పుడు అక్కడ యేసు దరిని నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వచనంలో యేసు, పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమన్నా ఉన్నదా అని ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు సముద్ర తీరంలో ఉన్న వారికి ఆ నావల భోజనానికి ఏమైనా సిద్ధపాటు అయి ఉంటుందా? మరి దేవుడు ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? ఇప్పుడు మనం భోజనం ఎక్కడ కూర్చొని తింటాము? ఇంట్లో ప్రశాంతంగా ఆహ్లాదంగా తినడానికే ఇష్టపడతాం, కానీ గొడవలతో కోలతో ఆహారం తినగలమా మనం? లేదు. మరి దేవుడు ఎందుకు అడిగాడు ఇక్కడ ప్రశ్న? అదొక క్వశ్చన్. నెక్స్ట్ 6వ వచనంలో, దోణి కొడు పక్కన మీరు వల వేయండి, వల వేస్తే మీకు చేపలు విస్తారంగా పడి వలలు లాగలేకపోయారు. అక్కడ ఎంత కుడి పక్కన వేయంగానే వలలు లాగలేనంత చేపలు వాళ్ళకి పడినాయి. ఇక్కడ చూసారా, వీరందరూ శిష్యులందరూ కలిసి లాగినా ఆ వలలు లాక్కు రాలేకపోయారు. ఫస్ట్ మనం 5వ అధ్యాయంలో లూకాసు వార్త 5వ అధ్యాయంలో చదివినప్పుడు వలలు పిగిలిపోయినాయి. ఇక్కడ పిగిలిపోయేంత, అక్కడ పిగిలిపోయినాయి, ఇక్కడ పిగిలిపోయేంత. కానీ అక్కడ యేసయ్యని వారు గుర్తుపట్టలేదు కదా. యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు యోహాను. ఆయన అన్నాడు, ఆయన యేసయ్య అని చెప్పంగానే వెంటనే పేతురు వస్త్రహీనుడుగా ఉన్నాడంట. ఉండి అక్కడి నుంచి ఆయన్ని గుర్తుపట్టి వెంటనే అక్కడి నుంచి జంప్ అయిన వాటర్లో, నీళ్ళల్లో దూకేశాడు. ఎందుకు దూకేశాడు అంటే వస్త్రహీనుడుగా దేవుడు చూస్తాడని దూకేశాడా? మరి అప్పటిదాకా మనుషులు ఎదుట ఏమీ లేకుండా తిరిగినప్పుడు ఆయనకి సిగ్గు అనిపించలేదా? ఎందుకు దూకేశాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనులేంటి, నా కార్యాలేంటి అనేది ఆయన దృష్టిలో ఉన్నాయి, ఆయన నన్ను చూస్తున్నాడనే ఆలోచన ఆయనలోకి వచ్చిన వెంటనే అక్కడున్న పై వస్త్రాన్ని తీసుకొని నీళ్ళలో దూకేశాడు. దూకేసి అయ్యో నన్ను దేవుడు, అయ్యయ్యో నన్ను చూసేశాడే, ఇప్పుడు ఏంటి అని దూరం వెళ్ళిపోలా. మళ్ళీ యేసయ్య దగ్గరికే పేతురు వచ్చాడు. వచ్చి ఇది బాగా వినండి, అక్కడ వలలు పిగిలిపోయినాయి. ఫస్ట్ టైము సంజ చేసి వాళ్ళందరినీ పిలిచి రండి మనం ఇవన్నీ ఎత్తుకుందాము అని పడవలోకి ఎక్కించుకున్నారు చేపల్ని. ఇక్కడ చూడండి 11వ వచనంలో,
సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగాను. ఏం చేశాడండి? వలను దరికి లాగాడంట. ఆ వలలో 153 చేపలు, అంటే 153 అబోవ్ చేపలు, పెద్ద పెద్ద చేపలు ఆ వలలో ఉన్నాయంట. అంతమంది కలిసి లాగలేని వలను పేతురు ఒక్కడే దేవుణ్ణి చూసి, నన్ను గుర్తెరిగాడు దేవుడు, నేను ఇలా ఉండకూడదని ఆ వస్త్రహీనతను తీసివేసుకొని అలా వేసుకొని దేవుడి దగ్గరికి రావాలని ఆకాంక్ష ఆయనలో పుట్టింది కాబట్టి దేవుడు ఆయన హృదయాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. అటువంటి బ్లెస్సింగ్స్ మనకు కూడా కావాలి. ఎందుకంటే మనము తప్పులు చేస్తాం, ఎన్నెన్నో కార్యాలు చేస్తాము, మనసులో ఎంతో మందిని తిట్టుకుంటాము, పై మాటకి యథార్థంగా ఉన్నట్టుంటాం, కానీ లోపల ఎలాంటి యథార్థత ఉండదు. కానీ నీ హృదయంలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తాడు కనుక పేతురు యొక్క యథార్థతను దేవుడు చూసి అక్కడ ఒక్కడే ఆ చేపలన్నిటినీ ఆ వలను పట్టుకొని లాక్కొచ్చేంత సామర్థ్యాన్ని దేవుడు పేతురికి ఇచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? వల పెగలలేదు. అక్కడ అంతమంది శిష్యులుండి లూకాసు వార్తలో దేవుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు లాగలేని వల, పిగిలిపోయిన వల, ఇక్కడ ఇన్ని చేపలు పడినా కానీ వల పెగలలేదు. అది ఏంటి? పరలోక సంబంధమైన వల. ఆ వల వలన దేవుడు ఆ యొక్క పేతురు జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాన్ని మనం చూద్దాం. ఆరోహణమై దేవుడు వెళ్ళిపోయాడు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని చెప్పాడు దేవుడు. పొందుకున్న తర్వాత పేతురు చేసిన మొదటి కార్యం, పేతురే వీళ్ళందరికీ నాయకత్వం వహించి సంఘాన్ని కట్టడానికి ఎంతగానో దేవుడు వాడుకున్నాడు పేతుర్ని. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 41వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఏంటండి ఇప్పుడు అర్థమైందా? పరలోక రాజ్యం వలతో ఎందుకు దేవుడు పోల్చాడో? ఒక్కసారి ఆయన వాక్యం చెప్తే 3000 మంది రక్షింపబడ్డారంట. అంటే ఎంత గొప్ప చేపలు అవన్నీ! ఒక్కసారి లూకాసు వార్తలో ఉన్నప్పుడు, అంటే దేవుడు ప్రత్యక్షంగా ఆయన పనులు చేస్తూ ఆయన అధికారాన్ని చూస్తూ అనుభవ జ్ఞానంతో యేసయ్య చేసిన ప్రతిదీ వారు చూశారు. కానీ కన్నులారా చూసినా కానీ మనలాగే వారు మనుషులే కనుక పడ్డారు లేచారు. కానీ వారి హృదయంలో వచ్చిన మార్పును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, వారి జీవితంలో దేవుడు దృఢంగా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి దేవుడు నమ్మాడు కనుక పేతురు ద్వారా దేవుడు గొప్ప జాలరిగా చేసి 3000 మంది ఒక్కసారి బాప్తిసం తీసుకున్నట్టుకు దేవుడు ఇచ్చిన అర్హతను బట్టి, అటువంటి అర్హత మనం కూడా పొందుకోవాలి, ఆత్మీయ స్థితిలో బలపడాలని దేవుడు మనని దీవించును గాక.